సో మీరు కనుక గ్రిడ్ మెథడ్ యూజ్ చేస్తున్న డ్రాయింగ్కి అయితే దీంట్లో కొన్ని మిస్టేక్స్ అండ్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది చెప్పబోతున్నా. సో స్టే ట్యూన్ గైస్. సో ఇఫ్ యు ఆర్ విజిటింగ్ మై ఛానల్ ఫర్ ది ఫస్ట్ టైం, దిస్ ఇస్ పృథ్వీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఈ రోజు వీడియోలో ఏంటంటే మీరు కనుక గ్రిడ్ మెథడ్ యూజ్ చేస్తున్నారు డ్రాయింగ్కి, సో ఈ వీడియో అనేది మీకోసమే. మీకు తెలియకుండా జరిగే మిస్టేక్స్ అండ్ వాటిని ఎట్లా కవర్ చేసుకోవాలో, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో టిప్స్ ట్రిక్స్ అనేటివి చెప్పబోతున్నా. సో గాయస్, ఈ మిస్టేక్స్ అనేవి నాకు పర్సనల్గా అయినాయి అండ్ దాన్ని నేను కవర్ చేసేసిన. ఇంకా మిస్టేక్స్ అందరూ మీరు కూడా చేయొద్దు. సో మీరు కూడా చేయకుండా ఉండాలంటే సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు వీడియో లాస్ట్లో గాయస్ ఏంటంటే ఒక బోనస్ టిప్ కూడా చెప్తా. సో అది కూడా చూడాలంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ దట్స్ ఇట్ గాయస్. సో నెంబర్ 1 గాయస్ వచ్చేసి ఏంటంటే, సో గ్రిడ్ లైన్స్ గీసేటప్పుడు డార్క్ పెన్సిల్స్ అనేది యూజ్ చేయకుండా గీయండి. ఇదేంటి డార్క్ పెన్సిల్ ఏంది, మామూలు పెన్సిల్తో నేను గీస్తానంటే నేను చెప్పేది ఏంటంటే గాయస్, మీరు 2B 4B 6B 8B అండ్ సో ఆన్ దిస్ కైండ్ ఆఫ్ పెన్సిల్స్ అనేవి మనం యూజ్ చేయకూడదు గ్రిడ్ లైన్స్కి. ఎందుకు యూజ్ చేయకూడదు, ఒకవేళ యూజ్ చేస్తే ఏంది, ఇట్లా గీయడం వల్ల మీరు గీసిన ఎఫెక్ట్ అంతా మీ పేపర్ మీద పడుతుంది. అది ఎలా పడుతుంది అంటే బ్రో, ఎగ్జాంపుల్ గాయస్ ఏంటంటే, సో మీరు 4Bతో మీరు గ్రిడ్ లైన్స్ గీసిండ్రు. సో మీరు కానీ గ్రిడ్ లైన్స్ గీసేసిండ్రు, దాని మీద అవుట్ లైన్ గీసేసిండ్రు, తర్వాత ఎరేజ్ చేస్తారు. ఎరేజ్ చేసినప్పుడు మీరు ఎక్కువ ప్రెషర్ పెడతారు అనమాట. మీకు తెలియకుండానే అది గ్రిడ్ లైన్స్ కనబడద్దు అనే ఉద్దేశంతో మీరు రబ్ చేస్తారు, అంటే ఎరేజ్ చేస్తారు. ఎరేజ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఎరేజ్ చేసినప్పుడు లైన్స్ అనేవి పోయినట్టే అనిపిస్తాయి. బొమ్మ అంతా అయిపోయిన తర్వాత షేడింగ్ మొత్తం హైలైట్స్ ఇట్లా అంతా ఇచ్చిన తర్వాత మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత అసలు కథ ఇప్పుడు బయటపడుతుంది గాయస్. ఏంటంటే, సో అంతా ఇచ్చిన తర్వాత మీరు ఒక్కసారి పేపర్ని చూసుకోండి. అర్థమైందా? మీరు ఎక్కడెక్కడ ప్రెషర్ పెట్టి మీ గ్రిడ్ లైన్స్ని రబ్ చేసిండ్రో ఆడ వరకు పేపర్ స్ట్రైట్గా ఉండదు, ఇట్లా బెండ్ అయిపోయి ఏదో ఉబ్బినట్టు ఉంటుంది. మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసిందో లేదో నాకు తెలియదు కానీ, సో మీ పేపర్ అనేది ఇట్లా ఉబ్బుతుంది, స్ట్రైట్గా ఉండదు, అస్సలు స్ట్రైట్గా ఉండదు, ఇట్లా ఇట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు పూరీలు ఉబ్బుతాయి చూసిందా, సో అట్లా అవుతుంది పేపర్. మాకు తెలియకుండానే ఇట్లా పైకి వస్తుంది, పేపర్ డ్యామేజ్ అవుతుంది. ఈవెన్ దట్ ఏ పేపర్, ఐవరీ షీట్ ఆర్ ఎనీ పేపర్, అది మనకి తెలియదు. సో ఎవరైనా ఇప్పటివరకు అబ్జర్వ్ చేస్తే సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే చాలాసార్లు అయింది కదా, ఎస్పెషల్లీ కమిషన్ వర్క్ చేసేటప్పుడు గ్రిడ్ లైన్స్ అనేటివి వాడేటప్పుడు నేను 4B యూజ్ చేసినప్పుడు ఏంటంటే లైన్స్ అనేటివి జర డార్క్ ఉండే, రబ్ చేసిన ఎట్లా ఒకట్లా రబ్ చేసేసిన, ఎరేజ్ చేసిన తర్వాత అక్కడికి ఇట్లా ఉబ్బేటి. సో వాళ్ళ కొరియర్ చేయాలన్నా సరే ఇక్కడ నేను లైన్స్ గీసినప్పుడు సో ఫ్రంట్ బ్యాక్ అంతా మంచిగా ఉంది. సో నేను ఎక్కడైతే రబ్ చేసినో మంచిగా, సో పేపర్ అంతా పైకి ఇట్లా పూరీలకు ఉబ్బింది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే గాయస్, అక్కడ ఏ పెన్సిల్ వాడాలంటే గ్రిడ్ లైన్స్ కోసం హెచ్ పెన్సిల్స్ వాడండి. హెచ్ పెన్సిల్స్ యూజ్ చేయడం వల్ల 2 బెనిఫిట్లు ఉన్నాయి. అర్థమైందా? ఎందుకు 2 బెనిఫిట్లు ఉన్నాయంటే, సో మీరు అక్కడ గ్రిడ్ లైన్స్కి 2B 4B 6B ఇట్లాంటి పెన్సిల్ వాడే బదులు హెచ్ పెన్సిల్స్ వాడండి. ఏంది హెచ్ పెన్సిల్స్ అంటే గాయస్, సో మనకి ఈ 2B 4B 6B పెన్సిల్స్ ఎలాగో, సో ఈ పెన్సిల్స్ అనేది ఒక పెన్సిల్ మీద ఇంకో పెన్సిల్ అనేది డార్క్గా పడుతుంది. సో అట్లనే మనకి మధ్యలో న్యూట్రల్గా ఉండే పెన్సిల్ ఏంటంటే HB పెన్సిల్. ఇది HB పెన్సిల్ అనేది మనకు అందరికీ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. ఎగ్జాంపుల్ నట్రాజ్, అప్సరా అండ్ సో ఆన్ చాలా పెన్సిల్స్ ఉన్నాయి. సో HB అనేది న్యూట్రల్, ఇటేమో B పెన్సిల్స్ వస్తాయి, ఇటేమో H పెన్సిల్స్ వస్తాయి. అట్లనే 2H 4H 6H అండ్ 8H అట్లా. సో ఆన్ అండ్ 9H ఇస్ ద లాస్ట్ పెన్సిల్. H పెన్సిల్స్ వాడడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మనం ఎంత ప్రెషర్ అప్లై చేసినా సరే ఆ లైన్స్ అనేవి లైట్గా వస్తాయి. అర్థమైందా? అంటే ఎంత ప్రెషర్ అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ప్రెషర్కి కూడా. మీరు గ్రిఫైట్కి డార్క్ పెన్సిల్స్ యూజ్ చేసినట్టే అట్లా ఎట్లా గీయకూడదు. అర్థమైందా? సో మీరు దీనికి కూడా ఒక ప్రెషర్ ఉంటుంది. అంటే మనకు అర్థమైపోతుంది గాయస్. సో ఆ పెన్సిల్ పెట్టి హెచ్ పెన్సిల్ పెట్టి గీయండి. గీసిన తర్వాత రబ్ చేసి చూడండి, మీకు పేపర్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా? సో ఇదొక బెనిఫిట్. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే, తెలియకుండానే మిస్టేక్ అవుతుంది గాయస్. ఏంటంటే అది, సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నా డ్రాయింగ్ చూపిస్తాను, చూడండి ఒకసారి. నా డ్రాయింగ్ సోను సూద్ సార్ డ్రాయింగ్ ఇస్తాను. ఫోటోని అయితే అబ్జర్వ్ చేయండి. డ్రాయింగ్ ఇప్పుడు నేను చూపించే ఫోటోని అబ్జర్వ్ చేసి చూడండి. సో లైన్స్ కనబడతాను, గ్రిడ్ లైన్స్ కనబడతాను. గ్రిడ్ లైన్స్ రబ్ చేసి అవుట్లైన్ గీసి అన్నీ ఇచ్చిన, షేడింగ్ మొత్తం బొమ్మ అనేది డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయింది. బట్ ఇక్కడ లైన్స్ అనేవి కనబడతాయి.
సో ఈ మిస్టేక్ రాకుండా ఉండాలంటే హెచ్ పెన్సిల్స్ వాడండి. వాడిన పెన్సిల్ వచ్చేసి ఏంటంటే మెకానికల్ పెన్సిల్. 2B4B ఈ పెన్సిల్ వాడకుండా మెకానికల్ పెన్సిల్ వాడతా అంటే ఇట్లా అవుతుంది బ్రో, అర్థమైందా? సో మిస్టేక్ ఇదే. సో లాస్ట్లోకి వచ్చినప్పుడు కూడా ఈ డయాగ్రామ్ అనేది చక్కగా రాదు, ఇట్లా మొత్తం డిస్టర్బ్ అవుతుంది, మంచి చూడడానికి మంచిగా అనిపించదు. సో ఈ మిస్టేక్ కూడా కాకుండా మీరు ఏం చేయాలంటే హెచ్ పెన్సిల్స్ వాడండి. హెచ్ పెన్సిల్స్ వాడడం వల్ల ముందో మిస్టేక్ జరగకుండా ఉంటుంది అండ్ ఈ మిస్టేక్ కూడా జరగదు. సో హెచ్ పెన్సిల్స్ వాడడం వల్ల 2 బెనిఫిట్లు ఏంటంటే మనకి గ్రిడ్ లైన్స్ అనేవి ప్రాపర్గా మంచిగా వస్తాయి, రబ్ చేసినప్పుడు పేపర్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది అండ్ పేపర్ డ్యామేజ్ కాదు. అండ్ అంతేకాకుండా ఇట్లా గ్రిడ్ లైన్స్ అనేవి మనకి నీట్గా బయటికి కూడా కనబడవు. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హెచ్ పెన్సిల్స్. ఇప్పుడు అనదర్ వన్ ఏంటంటే గ్రిఫైట్ పెన్సిల్తో అవుట్లైన్ గీయాలా, మెకానికల్ పెన్సిల్తో అవుట్లైన్ గీయాలనే కంప్లీట్ వేరియేషన్ అనేది నేను ఒక వీడియోలో చెప్తాను. సో ఓకేనా? సో ఇప్పుడైతే మీరు ఎవరెవరైతే గ్రిడ్ లైన్స్ మీద అవుట్లైన్ అనేది గ్రిఫైట్ పెన్సిల్తో గీస్తున్నట్టయితే మీరు తొందరగా అవుట్లైన్ అనేది మెకానికల్ పెన్సిల్తో గీయండి, అంటే పెన్సిల్తో గీయడానికి ట్రై చేయండి. ఓకేనా? ముందు చెప్తున్నా, థర్డ్ టిప్ అందరికీ కాదు, ఎవరెవరి చేతులకి ఎంత స్వెట్ వస్తుందో. సో నా చేతులకి చాలా స్వెట్ వస్తుంది డ్రాయింగ్ చేసేటప్పుడు. సో వాళ్ళకి ఎవరెవరికి స్వెట్ వస్తుందో వాళ్ళకి అనమాట. సో మీరు స్వెట్తో డ్రాయింగ్ గీస్తున్నట్టే మీ చేతికి తెలియకుండానే డ్రా చేసేటప్పుడు స్వెట్ వస్తుంది. సో ఆ స్వెట్ మీ డ్రాయింగ్ షీట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆ స్వెట్, అర్థమైందా? సో అక్కడే ఉండి గీస్తూ ఉంటారు కదా, గీసేటప్పుడు అక్కడ సొట్ట పడుతుంది. అంటే సొట్ట పడుతుంది అంటే ఇట్లా కిందికి అయిపోతుంది. చెప్పినా కదా ఫస్ట్ టిప్, ఉబ్బినట్టు అవుతుంది. అట్లనే ఇది కూడా. కాబట్టి మీరు ఒక న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఏదైనా రఫ్ పేపర్స్ ఉంటాయి కానీ ఇంట్లో పడేసి ఉంటాయి కదా, సో ఆల్రెడీ యూజ్ చేసిన పేపర్ ఉంటుంది కదా, సో ఒక పేపర్ తీసుకోండి. సో ఒక పేపర్ తీసుకొని దాని 2 సైడ్స్ మలవండి. దిస్ ఇస్ ద పేపర్, ఇది పేపర్ అనుకోండి, ఇప్పుడు మన దగ్గర పేపర్లు. సో 1 సైడ్ అండ్ 2 సైడ్. ఓకేనా? ఈ పేపర్ని మీరు మీ చేయి కింద పెట్టుకొని డ్రా చేయండి. సో షేడింగ్ అయినా సరే ఏదైనా సరే స్వెట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ స్వెట్ అనేది ఈ పేపర్ మీద పడుతుంది, అప్పుడు ఓకే. అట్లా ఈ పేపర్ పడి ఈ పేపర్ కూడా నలిగి ఉంటుంది కదా, అంటే ఈ పేపర్ కూడా డ్యామేజ్ అయిపోయిన తర్వాత తీసేసి వేరే పేపర్ పెట్టండి, అర్థమైందా? అదే పేపర్తో వేయకండి. ఓకేనా? దిస్ ఈస్ ద టిప్ నెంబర్ 3. మీరు పేపర్ అనేది తొందర రిప్లేస్ చేస్తూ ఉండండి. ఓకేనా? స్వెట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. నాకైతే అట్టనే బ్రో, ఎక్కువ స్వెట్ అయితే నాకు కాదు చేతులకి. సో టిప్ నెంబర్ 3లో ఇంకోటి ఏంటంటే మీరు వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని గీయండి. వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని మీరు గీస్తూ ఉండండి. ఎందుకంటే సో ఇప్పుడు మనకి స్వెట్ అనేది చాలా వరకు పోతూ ఉంటుంది, అర్థమైందా? వాటర్ పోతూ ఉంటుంది కాబట్టి మనం రీఫిల్ చేస్తూ ఉండాలి. అంటే మనం వాటర్ అనేది ఎక్కువ తాగుతూ ఉండాలి, ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, అది కూడా మంచిదే. సో ఓకేనా? సో స్వెట్ ఎక్కువ పోతూ ఉంటుంది మన లాంటి వాళ్ళకి. అంటే స్వెట్ ఎవరెవరికి ఎక్కువ పోతుందో వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుంది. సో అట్లాంటి వాళ్ళు పేపర్ పెట్టి రీప్లేస్ చేస్తూ ఉండాలి. అండ్ అదే కాకుండా వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని ఊకే తాగుతూ ఉండాలి. మీరు ఎంతసేపు కూర్చొని గీస్తానో అంతసేపు కూర్చొని బాటిల్ కంప్లీట్ చేసేయండి. బాటిల్ అయిపోతే మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకోండి. ఓకేనా? సో దట్ ఈస్ ద టిప్ నెంబర్ 3. బోనస్ టిప్ గైస్, హెచ్ పెన్సిల్స్ తో అవుట్లైన్ అనేది గీసిండ్రు. హెచ్ పెన్సిల్స్ తో గీసినప్పుడు అవుట్లైన్ అనేది మెకానికల్ పెన్సిల్ తో గీసిండ్రు, అది కూడా అయిపోయింది. 2 అయిపోయిన తర్వాత షేడింగ్. సో ఇప్పుడు మనం గ్రిడ్స్ రబ్ చేయాలా, ఎరేజ్ చేయాలంటే వద్దు బ్రో. సో ఇదే బోనస్ టిప్ అనమాట. అట్లా చేయకుండా సో ఈ అవుట్లైన్ గీసిండ్రు కదా, సో దాని మీదనే ఇప్పుడు నేను చూపించినాను, ఇప్పుడు నేను డ్రాయింగ్ అనేది వేస్తాను కదా, సో అట్లనే సో డైరెక్ట్ దాని మీద షేడింగ్కి వెళ్ళిపోండి, మొత్తం కంప్లీట్ చేయండి. ఆ గ్రిడ్ లైన్స్ అనేవి కంప్లీట్గా మీకు కనబడవు. హెచ్ పెన్సిల్ యూజ్ చేసినాం కదా మనం గ్రిడ్ లైన్స్కి, దిస్ ఈస్ ద బెనిఫిట్. సో దీంట్లో మనం డైరెక్ట్గా షేడింగ్కి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే లైన్స్ అనేవి కనబడవు అండ్ దీంతో గ్రిడ్ లైన్స్ ఎరేజ్ చేసే పని కూడా లేదు. దీనివల్ల 2 బెనిఫిట్లు. ఏం బెనిఫిట్లు అంటే మన పేపర్ ఎరేజ్ చేయడం వల్ల పేపరు డ్యామేజ్ కాదు అండ్ లైన్స్ కూడా గ్రిడ్ లైన్స్ కూడా హెచ్ పెన్సిల్తో గీసింది కాబట్టి తొందరగా కవర్ అయిపోతుంది అండ్ బొమ్మ కూడా చక్కగా వస్తుంది అండ్ పేపర్ కూడా ఎక్కడ డ్యామేజ్ కాదు. దిస్ ఈస్ ద బోనస్ టిప్ గైస్ అండ్ దట్స్ ఇట్. సో గైస్ ఇదనమాట టిప్స్. సో చెప్పాలనుకున్నట్టు ఇవే గైస్. ఈ వీడియో అనేది 100% ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. మీకు ఒకవేళ నచ్చలేదు అనుకోండి, కింద డిస్లైక్ బటన్ ఉంది, కింద డిస్లైక్ కొట్టేసి ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అట్లయితేనే డిస్లైక్ కొట్టండి. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఈ రౌండ్ సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. అండ్ మరిన్ని ట్యూటోరియల్స్ కోసం ఇక్కడ ఉన్న ప్లేలిస్ట్ నొక్కేసి వీడియోని అయితే చూసేయండి. And that's it guys, thanks for watching and this is Prithvi signing off. Jai Hind.